హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ఫస్ట్ వీడియో నేను పొల్యూషన్ అనలిస్ట్ ఎగ్జామ్ సిలబస్ గురించి చేశాను అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో. ఈ వీడియోలో నేను ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ నేను ఎలా అటెంప్ట్ చేశాను, పేపర్ ఎలా అనిపించింది అండ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, నాకెన్ని మార్క్స్ వస్తాయనే టాపిక్ మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని అండ్ యూపీఎస్సీ చదువుతూనే అట్ ది సేమ్ టైం నేను ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. ప్రిలిమ్స్ నేను అసలు క్వాలిఫై అవుతానని అనుకోలేదు. నా దగ్గర సరైన మెటీరియల్ ఏం లేదు. నేను కోచింగ్ తీసుకున్నాను కానీ నా యూపీఎస్సీ కోచింగే తీసుకున్నాను. ఏపీపీఎస్సీ గురించి నేను ఏం కోచింగ్ తీసుకోలేదు. సో నాకు హిస్టరీ అండ్ కొంచెం ఎకానమీ, ఏపీపీఎస్సీ నాకు మెటీరియల్ అండ్ ఎలా చదవాలి, స్ట్రాటజీ అంటే ఫస్ట్ అర్థం కాలేదు. బట్ తర్వాత నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ యూజ్ చేసి నా స్ట్రాటజీ అండ్ బుక్స్ అవి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నేను హిస్టరీకి జోగినాయుడు బుక్ యూజ్ చేశాను, పాలిటీ అయితే లక్ష్మీకాంత్ యూజ్ చేశా, అండ్ ఎకానమీ నా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ యాజ్ యూజువల్, అండ్ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్, ఏపీ బడ్జెట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే బాగా తరోగా చదివా. అండ్ జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి విజన్ అండ్ ప్రవీణ్ సార్ మెటీరియల్స్ కూడా నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేదాన్ని. అయితే ఇది నా ఫస్ట్ అటెంప్ట్ ఏపీపీఎస్సీ మెయిన్స్. సో ఎగ్జామ్ ఎలా రాశాను అంటే పేపర్ ఈజీ అండ్ మోడరేట్ వచ్చింది. సో ఎగ్జామ్ బాగానే రాశాను. హిస్టరీ అయితే 2-3 ఇయర్స్ నుంచి బాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఆల్మోస్ట్ ఒక 68 to 75 మార్క్స్ మధ్యలో వాళ్ళు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. అండ్ పాలిటీ వచ్చేసరికి చాలా బాగా ఇచ్చాడు. బట్ నేను కొన్ని ఫ్యాక్ట్స్ అయితే అక్కడ మిస్ చేశాను. హిస్టరీ అండ్ పాలిటీలో కూడా ఫ్యాక్ట్ బేస్డ్ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సెప్ట్. సో నేను కొన్ని ఫ్యాక్ట్స్ అయితే నాకు సరిగ్గా గుర్తులేక నేను చాలా మిస్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 5 అలా ఈచ్ పేపర్లో. అండ్ ఎకానమీ కంప్లీట్గా కాన్సెప్ట్ ఇచ్చాడు. నేనేమో ప్రిపేర్ అవటం అయితే సోషియో ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ, టర్మ్స్, నెంబర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని స్కీమ్స్, పాలసీస్ అంటూ ఏవేవో అంటూ నేను చాలా ఎక్కువగా ప్రిపేర్ అయిపోయానేమో అనిపించింది పేపర్ చూసాక. అంతా కూడా కాన్సెప్ట్ ఉంటే చాలా ఈజీగా, క్వశ్చన్స్ కూడా ఇంటర్లింకింగ్గా ఇచ్చాడు. సో చాలా బాగా అనిపించింది. ఎక్కువ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ గురించి అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇలాంటి క్వశ్చన్స్, ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు. కాన్సెప్ట్ ఎంత బాగుంటే మనం అంత ఈజీగా మెయిన్స్ పేపర్ అయితే ఎకానమీ చాలా బాగా క్లియర్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ అప్ టు క్లాస్ 10 లెవెల్ వరకు ఇచ్చినట్లు ఇచ్చాడు. వెరీ బేసిక్ ఇచ్చాడు, రిపీటెడ్ ఇచ్చాడు. నేను బయాలజీ గ్రాడ్యుయేట్ని కాబట్టి నేను ఎక్కువగా సైన్స్ అండ్ టెక్ అసలు ఎక్కువ ప్రిపేరే కాలేదు. నేనంతా బయోడైవర్సిటీ కానీ, నెక్స్ట్ ఇవన్నీ కూడా బయాలజీ మీద డిపెండ్ అయిపోయాను. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ఇదంతా కూడా. ఎనర్జీ మేనేజ్మెంట్ కూడా మనం ఆల్మోస్ట్ అక్కడ ఎకానమీలో చదువుతూ ఉంటాము. అండ్ రిమైనింగ్ వాటిలో కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా నేను సైమల్టేనియస్గా చదువుతుంటాను కాబట్టి ఇంక పర్టికులర్గా నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు ఎక్కువగా చదవలేదు. ఎక్కువ ఫోకస్ హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీలోనే ఎక్కువ ఫోకస్ పెట్టా. దాంట్లో కూడా ఎకానమీ ఎక్కువ ఫోకస్ పెట్టాను. బట్ తర్వాత ఎగ్జామ్ రాసాక అనిపించింది చాలా టైం వేస్ట్ అయ్యిందేమో, అనవసరంగా ఎక్కువ ఎకానమీకి ఫోకస్ చేశానేమో అనిపించింది. ఫస్ట్లీ యూపీఎస్సీతో ఇదంతా కూడా చాలా క్లాష్ అయ్యేది, చదివే టైమింగ్స్ కానీ ఇవన్నీ కూడా. తర్వాత నేనేం చేశానంటే యూపీఎస్సీలోని ఏపీపీఎస్సీలో కామన్గా ఉన్న ఈ సిలబస్ అంతా కూడా సెపరేట్ చేసుకుని, కామన్గా లేని సిలబస్ నేను చదవడం స్టార్ట్ చేశాను. కామన్గా ఉన్న సిలబస్ మనం రివైజ్ చేసుకుంటే చాలు. పాలిటీలో ఆల్మోస్ట్ 5 యూనిట్స్ కూడా కంప్లీట్గా యూపీఎస్సీ సిలబస్తో ఓవర్లాప్ అయ్యాయి. సో నాకు అక్కడ చాలా హోప్ వచ్చిందనమాట, పాలిటీ మనం బాగానే పెర్ఫామ్ చేయగలుగుతామని. బట్ హిస్టరీ చూసుకుంటే నాకు అమ్మో, ఏపీ హిస్టరీ కంటే ఇండియన్ హిస్టరీనే చాలా ఈజీనేమో అన్నట్లు అనిపించింది. అంత 3rd, 4th, 5th యూనిట్స్ అయితే చాలా, నాకు అన్ని నేమ్స్, అంతమంది పీపుల్ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా చాలా కష్టంగా అనిపించింది. మేబీ కోచింగ్ తీసుకొని ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఈజీ ఉండొచ్చు. బట్ నేనైతే ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇవన్నీ కూడా చాలా దగ్గరగా టైం అంతా చాలా దగ్గర అయిపోయింది. సో నేను ఐ కుడ్ నాట్ కంప్లీట్ వెరీ వెల్ అనమాట హిస్టరీ అయితే. ఓవరాల్గా అయితే బాగానే, నా అటెంప్ట్ అయితే ఓవరాల్గా బాగానే అయింది. ఫస్ట్ టైం అయినా నర్వస్ ఫీల్ అయ్యాను. పేపర్ ఈజీగా ఉందన్న ఒక ఫీలింగ్తో ఓవర్ ఎగ్జైట్ అయ్యాను, ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి కొన్ని ఓవర్ లుక్లో మిస్టేక్స్ కూడా చేశాను. అది కూడా నేను చాలా రిగ్రెట్ అవుతున్నా. ఎందుకంటే పేపర్ ఈజీగా వచ్చినప్పుడు
కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉండొచ్చు అండ్ పీపుల్ అందరూ కూడా ఎక్కువ బాగా రాసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ గురించి ఆల్మోస్ట్ ఒక 1 డెకేడ్ నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో కట్ ఆఫ్ అయితే ఎక్కువే ఉండొచ్చు. ఆల్మోస్ట్ 185+ అంటున్నారు. సో చూడాలి ఏమవుతుందో. కీ చూసుకుంటే నేను కీ అయితే మార్క్స్ అయితే నేను చెప్పాను కానీ ఆల్మోస్ట్ ఒక 180 to 200 మధ్యలో వచ్చాయి. సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ జోన్ అండ్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి హోప్స్ అయితే పెద్దగా ఏం లేవు. ఇప్పుడు ఒకవేళ మెయిన్స్ లిస్ట్లో మన నేమ్ ఉన్నా కానీ CPT 1:2 రేషియో తీస్తాడు కాబట్టి CPTలో కూడా మనం చాలా బాగా పెర్ఫామ్ చేయాలి. ఆల్రెడీ ఎప్పటి నుంచో పీపుల్ కూడా CPTకి కూడా ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. CPT క్లియర్ చేస్తే కానీ మనకి జాబ్ రాదు కాబట్టి సో CPTలో క్లియర్ అయ్యాకే మనకి జాబ్ వస్తుందా రాదా అనేది అర్థమవుతుంది. ఇప్పుడైతే లిస్ట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 50-50 ఛాన్సెస్ అయితే నాకు ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో ఇంకొక భయం ఏముందంటే ఇక్కడ ఆల్రెడీ చాలా కేసెస్ నడుస్తున్నాయి ఈ టాపిక్ మీద. 11th వెర్డిక్ట్ ఉంది. సో ఏమవుతుందో ఏంటో చూడాలి. దాన్ని వ్యాలిడ్ GO 77 వ్యాలిడ్ అని అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. లేదు ఇన్వాలిడ్ అని అనిపిస్తే ఎగ్జామ్ నోటిఫికేషనే క్యాన్సిల్ అవుతుంది అంటున్నారు. లేకపోతే రీమెయిన్స్ అంటున్నారు. లేనట్లయితే మళ్ళీ నోటిఫికేషన్ ఫస్ట్ నుంచి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అంటున్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ 11th జడ్జ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత ఎక్కువ పాయింట్స్ మనకి ఫేవర్గా అంటే ఎన్ని ఎక్కువ పాయింట్స్ యాస్పిరెంట్స్కి ఫేవరబుల్గా అనిపిస్తే అంత మంచి జడ్జ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆల్మోస్ట్ చాలా కేసెస్ ఉన్నాయి ఇప్పుడే. ఎవరికి వాళ్ళు పిల్స్ ఎక్కువగా వేయడం కూడా అవుతుంది. సో ఏమవుతుంది అనేది ఇంకా ఏం తెలీదు. సో ఈ వీడియో మొత్తం ఎగ్జామ్ ఓవరాల్గా అయితే APPSC బాగానే రాశాను అనిపించింది. దానికి కూడా రీజన్ ఏంటంటే పేపర్ బాగా ఇచ్చాడు కాబట్టి బాగా రాశాను అని అనిపించింది. అండ్ APPSC స్టాండర్డ్స్లో అయితే పేపర్ నాకు అసలు అనిపించలేదు. ప్రీవియస్ పేపర్స్లో చూసినా లేనట్లయితే బయట TGPSCలో చూసినా కానీ APPSC స్టాండర్డ్స్ అయితే అసలు ఈ పేపర్లో నాకు అనిపించలే. అన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఫ్యాక్ట్ బేస్డ్. దానివల్ల ఎక్కువగా చదివిన వాళ్ళు ఎక్కువ నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే నువ్వు బేసిక్స్ చూసుకున్నా నువ్వు అక్కడ పేపర్ క్లియర్ చేసే అంత బాగుంది కాబట్టి పేపర్. కష్టపడి చదివిన వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళ టైము వాళ్ళ యొక్క థాట్స్ అన్నీ కూడా దాని మీద ఇన్వెస్ట్ చేసి ఉంటారు కాబట్టి చెప్పలేం. ఓవరాల్గా అయితే నాకు బాగానే అనిపించింది. బట్ మళ్ళీ ఎగ్జామ్ పెడితే మళ్ళీ క్లియర్ చేస్తానా లేదా అనేది డౌట్. ఎందుకంటే ఒకేలా ఉండదు కదా. పేపర్ ఈజీగా వచ్చిందని అందరూ అనేసరికి వాళ్ళు కూడా ఏమో నెక్స్ట్ టైం టఫ్గా ఇద్దాము అని అనుకుని కూడా ఉండొచ్చు కదా. సో చెప్పలేం. నెక్స్ట్ టైం క్లియర్ చేస్తాము అంటే నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రిపేర్ అయితే క్లియర్ చేయొచ్చు, లేదు అంటే కష్టం. సో ఓవరాల్గా నా APPSC Group 2 జర్నీ ఇలా సాగింది. ఎగ్జామ్ వెళ్ళేసరికి అక్కడ చాలా నర్వస్గా అనిపించింది. ఆల్మోస్ట్ మా సెంటర్ నాది కాకినాడ సూరంపాలెం ఆదిత్య సెంటర్ వచ్చింది. ఒక జాతరలా ఉంది అక్కడ. ఆల్మోస్ట్ ఒక 5,000 మెంబర్స్ వరకు పీపుల్ అటెండ్ అయ్యారు ఆ రోజు పేరెంట్స్తో. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు చాలామందికి. చూసినప్పుడు నాకు ఇదే నా ఫస్ట్ టైం కదా, చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇదే నా ఫస్ట్ అఫీషియల్గా నేను Group 2కి అటెంప్ట్ చేయడం అని చాలా బాగా అనిపించింది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మీరు కూడా షేర్ చేయండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సిలబస్ గురించి కానీ మీకు ఓవరాల్గా జనరల్గా ఏమైనా డౌట్స్ ఉంటే అవి కామెంట్స్లో పెట్టినట్లయితే నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అనేది నేను దాన్ని బట్టి డిసైడ్ అయ్యి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, సీ యూ, టాటా.